1500 మందికని ఆ లిస్టులో ఉంది కదండి. 1500 మందికని మీ అల్లుడు గారు చెప్పారండి. ఆ లిస్ట్ లో రాసుందా? అవును మేడం. బిల్లు మీ ఇంటికి పంపించమంటారా? బిల్ ఎంతైనాది? చూసి చెప్తానండి. $40 లక్షలు మేడం. ఏంది? 45 లక్షలా? అమ్మో! అవును మేడం. హాష్, నేను పంపిస్తాలే గాని నువ్వు ఫోన్ పెట్టే. ఏమైంది మేడంకి? 45 లక్షల? బావగారు, 1 కాదు 2 కాదు, ఏకంగా 45 లక్షలకి ఎగనమ్మ పెట్టినాడు వాడు. ఆడితో పెట్టుకుంటే అంతే అత్తయ్య. వేలినంత సంధిస్తే చాలు, దాన్ని చించి చాటంత ట్రైలర్ చేసి చాపంత సినిమా చూపిస్తాడత్తయ్య. అవునఖిలమ్మా, వాడి చేతికి ఆ పచారీ చీటి ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు యాడుండాడు బావగారా వెంకిగాడు? ఇంకెక్కడుంటాడు అఖిలమ్మా? ఫ్యాక్టరీకి వెళ్ళాడు కదా, అక్కడే ఉంటాడు. నీ కిడ్నీ ఎవరో కోసేసినట్టు ఆ ఫేస్ అంటే, కాస్త నవ్వుతూ ఇవ్వు. నీ 25 కింద ఎలాగే దేవరపాటి భార్గవనాయుడు గారు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి దానాలు ధర్మాలు చేసేవారు. బోనసులు బహుమతులు తెగ పంచేవారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇలా కానుకలు అందుకుంటున్నాం. రా బాబాయ్. మన కోసం అప్పుడు భార్గవనాయుడు గారు ఎంత చేశారో శ్రీహరి గారు కూడా మన కోసం అంతే పాటుపడ్డారు. తండ్రిని మేనమామని ఇద్దరినీ ఈరోజు ఈ వెంకీబాబులో చూస్తున్నాం. అవునరా. దేవరపాటి భార్గవనాయుడు గారు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి దానాలు ధర్మాలు చేసేవారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇలా కానుకలు అందుకుంటున్నాం. మన కోసం అప్పుడు భార్గవనాయుడు గారు ఎంత చేశారో శ్రీహరి గారు కూడా మన కోసం అంతే పాటుపడ్డారు. తండ్రిని మేనమామని ఇద్దరినీ ఈరోజు ఈ వెంకీబాబులో చూస్తున్నాం. అవునరా. ఏంటత్తా, ఫ్యాక్టరీకి ఇన్స్పెక్షన్కి వచ్చావా? ఓ, నువ్వు చెప్పిన పని నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చూడ్డానికి వచ్చావా? హా,
నేను పచారీ లిస్ట్ ఇచ్చి ఇంటికి సరుకులు తెమ్మని చెప్తే నువ్వు వర్కర్లందరికీ కానుకలు ఇస్తా ఉండావా? ఎవరు చెప్పినారు నీకు ఆ కానుకలు ఇవ్వమని? నువ్వే కదత్తా చెప్పావు. నేనెప్పుడు చెప్పుండాను? అయ్యో మతి మరపత్తా, అటు చూడు ఒకసారి. అత్త, ఇవన్నీ మనకేనా? ఆహా కాదల్లుడు, మన కాడ పనిచేస్తుండారు చూడు, వాళ్ళ కోసం. ఓహోహోహో. వెంకటేష్ నాయుడు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి జరిపించిన శుభ సందర్భంలో ఈ లారీ నిండా మీకు నెలకు సరిపడా సరుకులన్నీ కానుగ్గా పంపించారు. పచారీ సరుకులు మోయించి వాణ్ణి కూలోణ్ణి చేద్దామనుకుంటే వాడు నన్నే ఫూల్ని చేసినాడు మ్యాగీ. అవును మమ్మీ, ఇక్కడ నిన్ను ఫూల్ని చేశాడు. అదే పచారీ వస్తువులు వర్కర్స్ కి పంచి వాడు హీరోలా ఫీల్ అయ్యాడు. మధ్యలో మనమే. ఎందుకులే, మనల్ని మనం తిట్టుకోవడం కూడా ఏం బాగోదుగా. ఇంక వాణ్ణి చూస్తా ఊరుకోకూడదమ్మీ. దెబ్బకు దెబ్బ గట్టిగా కొట్టాల్సిందే. వాణ్ణొక్కడిని దెబ్బ కొడితే సరిపోదు మమ్మీ. ఆ వెంకీ గడికి జై కొట్టినా ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా కలిపి దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బకి ఎంప్లాయీస్ అందరికీ దిమ్మ తిరిగిపోవాలి.